శ్రీలంకతో కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభమన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్చిపై భారీ స్కోర్లు సాధించడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ ఇన్ఫెక్షన్ వల్ల దూరం కావడంతో ఆల్రౌండర్ సారాంశ్ జైన్ టెస్టు డెబ్యూ చేశాడు. ఇక లంక జట్టులో కామికల్ మిశ్రా అరంగేట్రం చేశాడు. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ క్లీన్ స్వీప్ సాధించి WTC ఫైనల్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తుంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 33 బంతుల్లో 2 4లు 1 6 తో కేవలం 18 పరుగులకే KL రాహుల్ పెవిలియన్ చేరాడు. లాహిర్ కుమార్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ SSV జైస్వాల్ 45 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో అజిత ఫర్నాండ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 66 పరుగులకి 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. క్రీజ్ లో దేవదత్ పడిక్కల్ 13 పరుగులు, శుభమన్ గిల్ 11 పరుగులతో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ పరుగులు చేయాలంటే ఈ ఇద్దరు బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. మరో శేషన్ పాటు వికెట్ పడకుండా కాపాడుకుంటూ తొలి రోజు ఆల్అౌట్ కాకుండా రెండో రోజు 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగిస్తే లంకపై పైచేయి సాధించే అవకాశం ఉంది. అయితే జైస్వాల్ వికెట్ తీసిన క్రమంలో అజిత ఫెర్నాండో ఓవర్ యాక్షన్ చేశాడు. వికెట్ తీసిన వెంటనే జైస్వాల్ ని ఏదో అన్నాడు. దాంతో జైస్వాల్ పెవిలియన్ చేరుతూ వెనక్కి వచ్చి మరి ఫెర్నాండోకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే మరో శ్రీలంక ప్లేయర్ కలగజేసుకొని గొడవని సద్దుమణిగేలా చేశాడు.